బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజా పోరాట యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చేరుకున్నారు. జిల్లాలోని కాళ్ల మండలం పెద్దామిరం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్లో పవన్ బస చేశారు. మరి కాసేపట్లో బీసీ సంఘం నాయకులతో పాటు ఆటో యూనియన్ ఇతర సంఘాల నేతలతో జనసేనాని పవన్ సమావేశం కానున్నారు. పవన్ పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సీతారామరాజు లైవ్ లో అందిస్తారు. సీతారామరాజు చెప్పండి. పవన్ కళ్యాణ్ రాత్రి భీమవరం చేరుకోవడం జరిగింది. మొదట్లో ప్రజా పోరాట యాత్రలో 3 రోజుల పాటు ఇక్కడ ఉండి వివిధ వర్గాల వారితోటి ముఖాముఖి భేటీలు అయ్యారు. మళ్ళీ రెండవసారి ఈసారి ప్రజా పోరాట యాత్రలో పాల్గొనేందుకు కూడా రాత్రి భీమవరం చేరుకోవడం జరిగింది. మనం చూడవచ్చు, మనం ఎన్డీ కళ్యాణ మండపంలో ఉన్నాం. ఇక్కడే చాలామంది నాయకులు ఉన్నారు. అయితే ఈసారి పోరాట యాత్రలో మాత్రం ఖచ్చితంగా నర్సాపురం కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఈ సభా సమావేశాలు కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఇక్కడ సీనియర్ నాయకులు ఎర్ర నారాయణ స్వామి గారి కుమారుడు ఎర్ర నవీన్ గారు ఉన్నారు. ఇప్పుడు జిల్లా కోఆర్డినేటర్గా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈసారి పర్యటనలో ఏ సభలు ఉంటాయంటారు? ప్రజా పోరాట యాత్ర ఏ విధంగా కొనసాగుతున్నారు? అంటే ఈరోజు అవుట్డోర్ సభలు ఏమీ లేవు. మొత్తం రోజంతా కూడా ఇక్కడ హాల్లోనే ఉండి వివిధ సంఘాల నుంచి వచ్చిన ప్రతినిధుల్ని కలుస్తారు. ముందు ఫస్ట్ బీసీ సంక్షేమ సంఘం వారితోటి మీటింగ్ ఉంది. అది అయిన తర్వాత బ్రాహ్మణ అసోసియేషన్ వాళ్ళు, జిల్లా లెవెల్ అసోసియేషన్ వాళ్ళ మీటింగ్ ఉంది. అలాగే మధ్యాహ్నం నుంచి ఆటో యూనియన్స్ ఇంకా వేరే సంఘాల తరఫుని వచ్చే ప్రతినిధులతో మాట్లాడతారు. ఈరోజు ఈసారి ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉందంటారు పోరాట యాత్ర? అంటే 12 తారీఖు కానీ 13 తారీఖు వరకు ఇక్కడ భీమవరంలో క్యాంప్ ఉండి ఈ నస్పూర్ పార్లమెంట్లో ఈ నియోజకవర్గాలని కవర్ చేస్తారు. నర్సాపురం, పాలకొల్లు, ఆచంట, తణుకు, తాడేపల్లి కూడా ఇక్కడ నుంచైనా కవర్ చేయొచ్చు, లేకపోతే నెక్స్ట్ ఫేజ్లో ఏలూరు నుంచైనా కవర్ చేయొచ్చు. అయితే ఈ ప్రజా పోరాట యాత్రలో వివిధ సమస్యలు, వివిధ నాయకులు వస్తున్నారు. ముఖాముఖిలో వాళ్ళు ఏమి సమస్యలు తీసుకొస్తున్నారు అంటారు నాయకులు? అంటే మాకు పవన్ కళ్యాణ్ గారిని కలవాలని చెప్పి, ఎందుకంటే సమస్య ఉంటే వెంటనే పరిష్కరించడానికి ముందుగా ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దాని భాగంగా మేము బీసీ సంక్షేమ సంఘం తరఫున పశ్చిమ గోదావరి జిల్లాపైన రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నాం. వెంటనే మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజున మాకు 15 నియోజకవర్గాల అధ్యక్షులు, అలాగే 46 మండలాల ప్రెసిడెంట్లు, జిల్లా కార్యవర్గం కలిసి సుమారు 200 బీసీ సంక్షేమ సంఘం తరఫున నాయకులు హాజరవడం, ఏ అయితే బడుగు బలహీన వర్గాలకి ఇప్పటి వరకు ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా ఎంత దారుణమైన మోసం జరిగినాయో ఏంటో అనేది పవన్ కళ్యాణ్ గారికి మా సమస్యలన్నీ వెన్నగుచ్చుకుని ఆయన కూడా మా విషయాలను సానుకూలంగా స్పందించారని చెప్పి మా సంక్షేమ సంఘం, బీసీ సంక్షేమ సంఘం తరఫున పశ్చిమ గోదావరి జిల్లా తరఫున మేము రావడం జరిగింది. నా పేరు వర్తనబెల్లి కాశీ, జిల్లా అధ్యక్షులు. మీరు చెప్పండి మేడం, మీరు మహిళలు కూడా చాలామంది పవన్ కళ్యాణ్ కలిసి తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. మీ ఏ విభాగం నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? మేము తణుకు పక్కన ఉండాజురం అండి. నిడదవోలు నియోజకవర్గం బీసీ మహిళా కన్వీనర్ నేను. ఐసిట్టి సరస్వతి నా పేరు. అదే పవన్ కళ్యాణ్ గారు వస్తే అసలు బీసీలకి ఏం చేస్తారు? ఎవరు వచ్చినా సరే బీసీలకి న్యాయం జరగట్లేదు కదా. బీసీలు ఓట్లు ఎక్కువ ఉన్నాయి, బీసీల చేత ఓట్లు వేయించుకునే వాళ్ళు బీసీలకి ఏమీ చేయట్లేదు. అసలు పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏం చేస్తారో తెలుసుకుందాం అనేసి వచ్చాను సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుని, తాడేపల్లిగూడెం నుంచి వచ్చాను. మరి ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు అంటే బీసీలకి 52% ఉన్నటువంటి బీసీలకి రాజకీయంగా అన్ని సంఘాలు, రాజకీయ పార్టీలను కూడా ఉపయోగించుకోవడం జరుగుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారు చాలా ఒక స్పందనతో మరి బీసీలకి ఏం చేయాలనుకుంటున్నారు ఆయన గురించి నేను అడగాలని చెప్పని ఆయన మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏం చేతనంటే మరి 2 సామాజిక వర్గాలే ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నాయనేటువంటి ఆలోచనతో ఆయన కూడా ఒక వాగ్దాటిగా వినిపించాడు. అయితే ఈ వర్గాలన్నీ కలుపుకుని ఒకే సామాజిక వర్గంతో అధికారంలో ఎందుకు వెళ్ళలేరు అని చెప్పి అడగడం కోసం వచ్చాము. మీరు చెప్పండి. మేము భీమవరం నియోజకవర్గం నుంచి వచ్చాం సార్. మన పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అక్కడ ఆ ఇబ్బందుల్ని వెంటనే స్పందించి ఆ ఇబ్బంది మీద పరిష్కరించే ఒక గుణం ఉంది కాబట్టి ఆయనకి బీసీల యొక్క బాధను చెప్పుకోవడానికి మేము రావడం జరిగింది సార్. నా పేరు మల్లివలస రాము. ఇది పరిస్థితి. వాస్తవంగా ఈ రోజంతా కూడా వివిధ సంఘాలు అంటే బ్రాహ్మణ సంఘం, అలాగే బీసీ సంఘం, మిగతా సంఘాలతో ఇదే కళ్యాణ మండపంలో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ముఖాముఖి వాళ్ళ వర్గాల నుంచి వచ్చే సమస్యలను కూడా ఆయన తీసుకొని ఉన్నారు. అయితే రేపటి నుంచి మాత్రం ప్రజా పోరాట యాత్ర పూర్తి స్థాయిలో జిల్లాలోని అలాగే నర్సాపురం కాన్స్టిట్యున్సీలో వివిధ ప్రాంతాల్లో జరుగుతుందని జిల్లా కో కన్వీనర్ ఎర్ర నవీన్ గారు కూడా చెప్పున్నారు. అయితే ఈసారి అయితే కార్యకర్తలు, అభిమానులు కూడా చాలా వరకు కూడా గతంలో వచ్చినప్పుడే ఈ ప్రాంతంలో
వివిధ వర్గాల స్టూడెంట్స్ తోటి అలాగే విద్యార్థులతో కూడా సమావేశం కావడం జరిగింది. ఇప్పుడు ఈసారి జరిగే పోరాట యాత్ర పూర్తి ప్రణాళికాబద్ధంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఒక సభ సమావేశం కూడా నిర్వహించే అవకాశం ఉందని కూడా ఇక్కడ ఉన్న నాయకులు చెప్తారు. ఇది తాజా పరిస్థితి. స్వాతి. రైట్, థ్యాంక్ యూ సీతారాం.